ఓకే, గుడ్ మార్నింగ్ టు యూ ఆల్ మా. బోర్డు అందరికీ కనిపిస్తుంది కదా? సో కాసీ సీక్వెన్స్ చెప్పుకునే ముందు దీని నుంచి ఖచ్చితంగా ఒకటి ఇంపార్టెంట్ 10 మార్క్స్ ఉంటుందమ్మా. సో ఈ కాసీస్ చెప్పుకునే ముందు లెట్ us రీకాల్ ద డెఫినేషన్ ఆఫ్ కన్వర్జెంట్. సో డెఫినేషన్ కన్వర్జెంట్ ఎవరైనా చెప్తారమ్మా? డెఫినేషన్ కన్వర్జెంట్ ఎవరైనా చెప్తారా? డెఫినేషన్ ఆఫ్ కన్వర్జెంట్ త్వరగా. ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ మేడం? మోనోటోనిక్ కాదు, కన్వర్జెంట్కి డెఫినేషన్ ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0, ఫర్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 there exists m belongs to capital N such that mod Sn minus L less than epsilon for all n greater than equal to m. for all n greater than or equal to m. ఓకేనా అమ్మా? ఇది అంటే ఏమి? Sn ఈజ్, దట్ మీన్స్ Sn ఈజ్ కన్వర్జెంట్ టు L అని అర్థం. ఓకేనా? రైట్. సో మనం కాసీ సీక్వెన్స్ చెప్పుకునే ముందు ఫస్ట్ బొల్జానో-విస్ట్రాస్ థీరం స్టేట్మెంట్ ఒక్కటే చెప్తానమ్మా. బొల్జానో-విస్ట్రాస్ థీరం. సో వాట్ ఈస్ బొల్జానో-విస్ట్రాస్ థీరం? సో స్టేట్మెంట్ ఏమంటే every bounded sequence has a convergent subsequence. Every bounded sequence has a convergent subsequent. యాక్చువల్గా ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఈజ్ బౌండెడ్, అది మనకు తెలిసింది, అవును కదా? ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఈజ్ బౌండెడ్, బట్ ఎవ్రీ బౌండెడ్ సీక్వెన్స్ మే నాట్ బి కన్వర్జెంట్ అని చెప్పినాను. దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. -1 అనే సీక్వెన్స్ బౌండెడ్ అవుతుంది కానీ కన్వర్జెంట్ అవ్వదు అని చెప్పాను. బట్ బొల్జానో-విస్ట్రాస్ థీరం ఏం స్టేట్మెంట్? ఆ స్టేట్మెంట్ ఏమంటే ఏం స్టేట్ చేస్తున్నానంటే ఎవ్రీ బౌండెడ్ సీక్వెన్స్ హ్యాజ్ ఏ కన్వర్జెంట్ సబ్సిక్వెంట్. ఏదైనా సరే బౌండెడ్ సీక్వెన్స్కి ఏదైనా ఒక కన్వర్జెంట్ సబ్సిక్వెన్స్ ఖచ్చితంగా ఉంటుంది అని. ఒకవేళ కన్వర్జెంట్ సబ్సిక్వెంట్ ఏవైనా 2-3 కన్వర్జెంట్ సబ్సిక్వెంట్లు తీసుకొని అవి కన్వర్జెంట్ సేమ్ లిమిట్ అయితే ఆటోమేటిక్గా ఆ సీక్వెన్స్ బౌండెడ్ అంటాం, అంతేనా? సబ్సిక్వెన్స్ ఇది గుర్తుందమ్మా ఎవరికైనా? సబ్సిక్వెన్స్ డెఫినేషన్ కన్వర్జెంట్ చూపించేది? ఎస్ చెప్పాలి. S to ఎస్ ఎనీ టూ అంటే S2n, S2n-1 అవి రెండు ఒకే లిమిట్ పాయింట్కి కన్నా కన్వర్జెంట్ అయినాయంటే ఆటోమేటిక్గా ఆ సీక్వెన్స్ కన్వర్జెంట్ అవుతుంది అనేది మనకు తెలుసు. సో ఈ థీరం ఏమంటే ఎవ్రీ బౌండెడ్ సీక్వెన్స్ హ్యాజ్ ఎ కన్వర్జెంట్ సబ్సీక్వెన్స్. ఒక బౌండెడ్ సీక్వెన్స్కి ఖచ్చితంగా ఒక కన్వర్జెంట్ సబ్సీక్వెన్స్ ఉంటుంది అన్న. కన్వర్జెంట్ సబ్సీక్వెన్స్ అంటే కన్వర్జెంట్ అవ్వచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మా, ఫర్ ఎగ్జాంపుల్ -1n అనేది సీక్వెన్స్ అంట. -1n అనే సీక్వెన్స్ అయితే దీని సబ్సీక్వెన్స్ ఏమవుతుందమ్మా? -1 దేనికి కన్వర్జెంట్ అమ్మా? ఇది కన్వర్జెంట్ -1ఏనా? సో ఇది బౌండెడ్ సీక్వెన్స్ అనేది ఎందుకు? -1 ఇది Sn అనుకుందాం. Sn = -1n less than or equal to Sn less than or equal to 1 కాబట్టి దిస్ ఈజ్ బౌండెడ్ సీక్వెన్స్. సో దానికి కన్వర్జెంట్ సబ్సీక్వెన్స్ ఉందా? ఇంకొక సబ్సీక్వెన్స్ ఏమి? 1 అవునా? ఒక సబ్సీక్వెన్స్ అనేది సబ్సీక్వెన్స్ ఏమి? 1 so on. సో దిస్ ఈజ్ కన్వర్జెంట్ 1. అండ్ ఒకవేళ 2 సబ్సీక్వెన్స్ కూడా కన్వర్జెంట్ టు సేమ్ లిమిట్ అయితే ఈ సీక్వెన్స్ కన్వర్జెంట్ అవుతుంది. కానీ ఇప్పుడు అట్లా కాదు కదా. సో స్టేట్మెంట్ ఏమి ఇక్కడ? కాబట్టి బౌండెడ్ సీక్వెన్స్, ఎవ్రీ బౌండెడ్ సీక్వెన్స్ హ్యాస్ ఏ కన్వర్జెంట్ సబ్సీక్వెన్స్. అది స్టేట్మెంట్ అర్థమైంది కదమ్మా? ఓకే. సో నౌ కాసీ సీక్వెన్స్ అంటే చాలా ఈజీమా, వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ కాసీ సీక్వెన్స్?
Cauchy sequence. So let me write a definition. What is Cauchy sequence? A sequence. Sorry. A sequence. Sn is called a sequence. Sn is called a Cauchy sequence. Cauchy sequence if for each epsilon greater than 0 there exists m belongs to capital N such that mod sp minus sq less than epsilon for all p comma q greater than or equal to m. సో మీకు ఏమైనా డిఫరెన్స్ దేని ఇది విన్నట్టుందా ఈ డెఫినేషన్? కన్వర్జెంట్ ఎస్, కన్వర్జెంట్ సీక్వెన్స్ డెఫినేషనే, కాకపోతే ఒక్క సీక్వెన్స్ ఎస్ఎన్ మైనస్ ఎల్ అంటే కన్వర్జెంట్ అయితే ఫర్ ఆల్ పీ కమా క్యూ గ్రేటర్ దెన్ ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దెన్ ఎం అంటాం. ఇక్కడ మనకు పీ కమా క్యూ అని తీసుకున్నాం అంటే ఇవి రెండు సబ్సిక్వెన్స్ అనమాట. ఎస్ఎన్కి సబ్సిక్వెన్స్ ఈ రెండు. ఇది ఎస్ఎన్ అయితే సబ్సిక్వెన్స్లు ఏవైనా సరే ఎస్పీ మైనస్ ఎస్క్యూ లెస్ దాన్ ఎప్సిలాన్ అవుతుంది ఫర్ ఆల్ పీ కమా క్యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్కి. దీన్ని మనం కాసీ సీక్వెన్స్ అంటాం. అలా ఉండదాన్ని కాసీ సీక్వెన్స్ అంటాం. థీరం రాస్తాం. జస్ట్ ఇదొక్కటి మీకు డెఫినేషన్ ఒక్కటి కాసీ సీక్వెన్స్కి తెలిస్తే చాలమ్మా. థీరమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈజీగా కూడా సాల్వ్ చేయొచ్చు. ప్రూఫ్ అనేది మనం ఈజీగా రాయొచ్చు. ఓకే, let me write theorem. So what is the theorem? Every convergent sequence is Cauchy sequence. సో ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఈజ్ కాసీ సీక్వెన్స్. అంటే మనకి ఎస్ఎన్ అనేది ఏమి ఇచ్చినాడు ఎస్ఎన్ అనేది ఏమి ఇచ్చినాడు మనకమ్మా చెప్పాలి. ఎస్ఎన్ అనేది ఎస్ఎన్ ఈజ్ కన్వర్జెంట్ సీక్వెన్స్. అండ్ చెప్పమ్మా. జాయిన్ అవుతుందంట మ్యామ్. ఒక్క నిమిషమ్మా, జాయిన్ అవ్వమనమ్మా. మళ్ళీ లాస్ట్లో ఒకసారి అటెండెన్స్ తీసుకుంటాను లేదమ్మా, క్లియర్గా ఉంటుంది. ఇంకా రాలేదు కదమ్మా. ఓకే, జాయిన్ అయింది కదా. రైట్. సో ఫస్ట్ ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఈజ్ కాసీ సీక్వెన్స్. అంటే ఫస్ట్ కన్వర్జెంట్ సీక్వెన్స్ అనేది ఎస్ఎన్ ఈజ్ కన్వర్జెన్స్ అండ్ సీక్వెన్స్ అని తీసుకుందాం. మనం ఇప్పుడు ఏం చూపించాలమ్మా? కన్వర్జెంట్ సీక్వెన్స్ ఎస్ఎన్ అని తీసుకొని ఏం చూపించాలి? అది ఎస్ఎన్ అనేది ఏమని చూపించాలి మనం ఇప్పుడు? ఎస్ఎన్ అనేది ఏం చూపించాలి? లెస్ దాన్ ఎప్సిలాన్ అని చూపించాలి. అంటే ఎస్ఎన్ ఈజ్ కన్వర్జెంట్ టు ఎల్ అంటే మీ ఫర్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 there exists m belongs to capital N such that mod Sn minus L less than epsilon for all n greater than or equal to m. Okay, so if మనం తీసుకున్నాం, మనకి ఇది మనకు డెఫినేషన్ తెలుసు. if p comma q greater than m then ఆటోమేటిక్గా మనం ఏం రాయచ్చమ్మా? మాడ్ ఎస్పీ మైనస్ ఎల్. ఎందుకంటే ఈ పీ కమ్మకి వేడదాని ఏమంటే అవి సబ్సిక్వెన్సెస్ అవుతాయి కదా. అవి కూడా మనం ఒకసారి ఒక సీక్వెన్స్ ఎల్కు కన్వర్జెంట్ అవుతుందంటే దాని సబ్సిక్వెన్స్లు అన్నీ కూడా ఎల్కు కన్వర్జెంట్ అవుతాయి. అవునా కదా? ఎస్ సార్.
ఎందుకంటే మనము కన్వర్జెంట్ అని చూపించేటప్పుడు కూడా ఆడ్ సబ్ సీక్వెన్స్ని ఈవెన్ సబ్ సీక్వెన్స్ని తీసుకొని ఆ రెండు ఒకే లిమిట్కి కన్వర్జెంట్ అయితే కన్వర్జెంట్ అని చెప్తున్నామా లేదా? సో కన్వర్జెంట్ సీక్వెన్స్కి ప్రతి సబ్ సీక్వెన్స్ కూడా కన్వర్జెంట్ అవుతుంది టు ద సేమ్ లిమిట్. సో లెస్ దాన్ ε/2 అని రాసుకుంది. అండ్ ఇంకోటి -SQ - L లెస్ దాన్ ε/2 అని రాసుకుంది ఫర్ అవర్ కన్వీనియంట్. సో ఇప్పుడు చూద్దాం. మాడ్ SP - SQ ఈజ్ ఈక్వల్ టు, సో మాడ్ SP ఏం రాసుకుంటున్నాను నేను, -L + L - SQ. సో దీన్ని ఏం రాయొచ్చు మనము, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మాడ్ SP - L ప్లస్ మాడ్ SQ - L. సో మాడ్ SP - L అంటే ఏమి, స్ట్రిక్ట్లీ లెస్ దాన్ ε/2. ఇది కూడా ప్లస్ ε/2 విచ్ ఈస్ ఎప్సిలాన్. అంటే ఏమొచ్చింది మనకు, మాడ్ SP - SQ లెస్ దాన్ ఎప్సిలాన్. అంటే ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 there exists m belongs to n such that mod SP - SQ less than epsilon for all p, q greater than or equal to m. వచ్చిందా లేదా? SP - SQ less than epsilon చూపించినామా లేదా? సో therefore Sn is a Cauchy sequence. So every convergent sequence is ఏమవుతుందమ్మా, ఎవరి కన్వర్జెంట్ సీక్వెన్స్ ఈస్ కాసీ సీక్వెన్స్ అవుతుంది. కాశీ ఎవరి కన్వర్జెంట్ సీక్వెన్స్ ఈస్ కాసీ సీక్వెన్స్. ఓకే, సో ఇది ఇంకొకటి, ఇది రిజల్ట్ అమ్మా. దీనికేమి మనము థీరం ఏం అవసరం లేదు, ప్రూఫ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎందుకంటే ఈజీగానే చేయొచ్చు, స్టేట్మెంట్ చేస్తేనే మీకే అర్థమవుతుంది. ఇఫ్ Sn ఈజ్ ఏ కాసీ సీక్వెన్స్, if Sn ఈజ్ ఏ కాసీ సీక్వెన్స్, if Sn is a Cauchy sequence, then Sn is bounded. సో పైది ఏంటమ్మా, ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఈజ్ కాసీ సీక్వెన్స్. అది చూపించినాం కదా, ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఈజ్ కాసీ సీక్వెన్స్ అని చూపించినామా? ఎస్, చూపించినామా లేదా? ఇక్కడ ఏమంటున్నాము, ఇఫ్ Sn ఈజ్ కాసీ సీక్వెన్స్ దెన్ ఇట్ ఈస్ బౌండెడ్. సో కాసీ సీక్వెన్స్ అనేది ఆటోమేటిక్గా బౌండెడ్ అవుతుంది లేదా? మనం పైన చూసినప్పుడు కాసీ సీక్వెన్స్ క్లియర్గా తెలుస్తుంది, దాన్ని ఈజీగా మనం ప్రూవ్ చేయొచ్చు, దానికి ప్రూఫ్ అవసరం లేదు. సో ఎవ్రీ కాసీ సీక్వెన్స్ ఈజ్ బౌండెడ్. ఇప్పుడు ఇంకొక థీరం, దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ థీరం. దిస్ వన్ థీరం 1 అందాం ఇక్కడ, ఎందుకంటే అవసరం, తర్వాత నేను దీన్ని వేరే చోట తీసుకుంటాను. దిస్ ఈజ్ థీరం 2. So this is theorem. Right. So ఇదేమి, if Sn is a Cauchy sequence, Sn is a Cauchy sequence, then Sn is convergent. Then Sn is convergent. సో ఇక్కడ మనం Sn అనేది కాసీ సీక్వెన్స్ అయితే Sn ఈజ్ కన్వర్జెంట్ అని చూపించాలి. ఫస్ట్ థియరం ఏం చూపించినామా? ఎవరైనా చెప్తారా? Sn కన్వర్జెంట్ అయితే కాశీ సీక్వెన్స్ చూపించాలన్నారు. వెరీ గుడ్. ఇప్పుడు రివర్స్లో ఏం చెప్తున్నాం, Sn అనేది కాసీ సీక్వెన్స్ అయితే కన్వర్జెంట్ అని చూపించాలి. ఓకే, రైట్. సో మనకి ఏమి ఇచ్చినారు, లెట్ ఏమి ఇచ్చినారు రాసు, లెట్ Sn ఈజ్ ఏ కాసీ సీక్వెన్స్. సో Sn ఈజ్ కాసీ సీక్వెన్స్ అంటే ఏమి థీరం, సారీ బై డెఫినేషన్ ఏమి, ఫర్ ఈచ్ epsilon greater than 0 there exists m belongs to n such that mod SP - SQ less than epsilon.
q less than epsilon for all p comma q greater than or equal to m. నా కన్వీనియంట్ కోసం బై 3 రాసుకుంటానమ్మా, తర్వాత నాకు యూస్ అవుతుంది, అందుకని ఎప్సిలాన్ బై 3. ఓకేనా, ఫర్ మై కన్వీనియన్స్. రైట్, అంటే తీరంలో మనం ఇక్కడ యూజ్ చేయడానికని ఎప్సిలాన్ బై 3 అని రాసుకున్నాం. ఎప్సిలాన్ కంటే ఎప్సిలాన్ బై 3 ఇంకా తగ్గిపోతుంది కదా, కాబట్టి లెస్ దాన్ ఎప్సిలాన్ చిన్న విలువ, కాకపోతే గ్రేటర్ దాన్ 0 ఉండాలి. చాలా మైన్యూట్ వాల్యూ అనమాట ఎప్సిలాన్ అంటే. ఓకేనా, ఇక్కడ మనము ప్రీవియస్ థీరం స్టేట్మెంట్ ఏమన్నా, ఇఫ్ అంటే కాసి సీక్వెన్స్ ఎస్ఎన్ అనేది తెలుసు కాబట్టి, ఇఫ్ ఎస్ఎన్ ఈజ్ కాసి సీక్వెన్స్, if Sn is Gaussian sequence, that is Sn is bounded. అవునా, ముందుది జస్ట్ రిజల్ట్ ఇక్కడ రాసానే, అది Sn is Gaussian, then Sn is bounded. Yes ma'am. So what about Bolzano-Weierstrass theorem? Every bounded sequence has a convergent subsequent. అవునా, yes. Bolzano-Weierstrass theorem ఏమి, by Bolzano-Weierstrass theorem every bounded sequence has convergent subsequence. ఓకే, సో ఇక్కడ మనం ఏం చూపిస్తామంటే, కాసి సీక్వెన్స్ కన్వర్జెంట్ అని చూపించాలంటే రెండు సబ్సిక్వెంట్లు మనం చూపించే చెప్తున్నానమ్మా థీరము. రెండు సబ్సిక్వెంట్లు తీసుకొని అవి వేరు లిమిట్ పాయింట్స్కి కన్వర్జెంట్ అవుతాయని అని తీసుకుంటాము, కానీ లాస్ట్లో మనం తీసుకున్నది తప్పు అని చూపిస్తాం. ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు ఎస్ఎన్ అనేది కాసి సీక్వెన్స్ అయితే అది బౌండెడ్, కానీ Bolzano-Weierstrass theorem నుంచి ఎవ్రీ బౌండెడ్ సీక్వెన్స్ హ్యాజ్ ఏ కన్వర్జెంట్ సబ్సిక్వెంట్. ఓకే, సో కన్వర్జెంట్ సబ్సిక్వెంట్లో ఏమైనా సరే రెండు తీసుకున్నాం, ఏమైనా కన్వర్జెంట్ సబ్సిక్వెంట్. లెట్ ఎస్ఎన్ అనేది కాసి సీక్వెన్స్ కదా, ఎస్ఎన్ హ్యాస్ కన్వర్జెంట్ సబ్సిక్వెన్సెస్. ఏం తీసుకున్నాం కన్వర్జెంట్ సబ్సిక్వెన్సెస్? ఎస్పి అండ్ ఎస్క్యూ. ఓకే, సో ఇప్పుడు ఎస్పి అనేది కన్వర్జెంట్ టు ఎల్ అని తీసుకున్నాం, ఎస్క్యూ ఈజ్ కన్వర్జెంట్ టు ఎల్ డాష్ అని తీసుకున్నాం. అయితే మనం ఏం చూపించాలి? సో ఆ రెండు ఒకే దానికి కన్వర్జెంట్ అని చూపిస్తే ఆటోమేటిక్గా ఎస్ అనేది కన్వర్జెంట్ టు ఎల్ అవుతుంది, అంతేనా? ఓకే, సబ్సిక్వెన్సెస్, బికాస్ ఎవ్రీ బౌండెడ్ సీక్వెన్స్ హ్యాస్ ఏ కన్వర్జెంట్ సబ్సిక్వెన్స్. అంటే ఎస్పి ఈజ్ convergent to L, right, and S2 is convergent to L dash. Suppose ఓకే, అంటే ఏమి? సో డెఫినేషన్ ప్రకారం ఫర్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 దేర్ ఎగ్జిస్ట్. ఎవరైనా జాయిన్ అవుతున్నారా? ఎవరైనా జాయిన్ అవుతున్నారు? ఒక్క నిమిషం. ఓకే, జాయిన్ అయింది కదమ్మా పద్మ. సో అని దీని మీనింగ్ ఏమి? మాడ్ ఎస్పి మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ బై 3 అండ్ మాడ్ ఎస్క్యూ మైనస్ ఎల్ డాష్ లెస్ దాన్ ఎప్సిలాన్ బై 3. ఇక్కడ ఫర్ ఆల్ పీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎం, ఫర్ ఆల్ క్యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎం. రైట్, సో ఇప్పుడు మనము let epsilon is equal to L minus L dash, mod L minus L dash greater than 0. ఇది తీసుకోండి.
So L minus L dash and mod L minus L dash is equal to mod L minus SP plus SP minus SQ plus SQ minus L dash. So that is equal to, so less than or equal to, దీని match mod SP minus L plus mod SP minus SQ plus mod SQ minus L dash అని రాసుకోవచ్చు. సో mod SP minus L అంటే మీరు స్ట్రిక్ట్లీ లెస్ దాన్ ఎప్సిలాన్ బై 3 ప్లస్ SP మైనస్ SQ అంటే నేను తీసుకున్న సబ్సిక్వెంట్ క్వాసీ సీక్వెన్స్ కదా, అది కూడా ఎప్సిలాన్ బై 3 ప్లస్ SQ మైనస్ L డాష్ ఎప్సిలాన్ బై 3 విచ్ ఈస్ 3 ఎప్సిలాన్ బై 3 అంటే ఏమి ఎప్సిలాన్. సో ఏమొచ్చింది ఇక్కడ మాడ్ L మైనస్ L డాష్ లెస్ దాన్ ఎప్సిలాన్ అని వచ్చింది. కానీ మనం ఏం తీసుకున్నాం ఇక్కడ ఇఫ్ పాసిబుల్ లెట్ us టేక్ అని అర్థం ఇక్కడ. If possible, let us take epsilon is equal to L minus L dash greater than 0 అని తీసుకున్నాం. మనం తీసుకుంటే L minus L dash ఏమైంది లెస్ దాన్ ఎప్సిలాన్ వచ్చింది విచ్ ఈస్ కాంట్రడిక్షన్. Which is contradiction. So therefore Sn has unique limit point. Sn has unique limit point here. So నేనేం తీసుకున్నాను ఇక్కడ 2 సబ్సీక్వెన్సెస్, ఎందుకంటే ఎవ్రీ బౌండెడ్ సీక్వెన్స్ హ్యాజ్ ఏ కన్వర్జెంట్ సబ్సీక్వెన్స్ కాబట్టి అవి ఏమైనా బౌండెడ్ సీక్వెన్స్కి 2 సబ్సీక్వెన్స్లు ఉంటాయని తీసుకున్నా. ఆ బౌండెడ్ సీక్వెన్స్ ఏంటి కాసీ సీక్వెన్స్. ఎలా కాసీ సీక్వెన్స్ ఎవరీ కాసీ సీక్వెన్స్ ఈజ్ బౌండెడ్. సో కాబట్టి బల్జాని-విస్టర్స్ థియరం ప్రకారం ఏమి ఎవరీ బౌండెడ్ సీక్వెన్స్ హ్యాస్ కన్వర్జెంట్ సబ్సీక్వెన్స్. కాబట్టి ఏవైనా 2 సబ్సీక్వెన్స్లు కన్వర్జెంట్, ఒకటి ఎల్ అనుకున్నా ఇంకొకటి ఎల్ డాష్ అనుకున్నాను. అయితే అలా సపరేట్ తీసుకుంటే మనకి ఏమొచ్చింది కాంట్రడిక్షన్ వచ్చింది. కాబట్టి కన్వర్జెంట్ టు సేమ్ ఎల్. సో 2 సబ్సీక్వెన్సెస్ కన్వర్జెంట్ టు సేమ్ ఎల్ కాబట్టి Sn has unique limit point, that is L, that is Sn is, so therefore Sn is convergent sequence. ఏం అర్థమైందో ఎవరికైనా కాలేదా? Sn is convergent sequence చెప్పాలి. ఏమ్మా అర్థమైనా థీరమ్స్? ఓకే రైట్. సో ఇక్కడ మనం ఏం తీసుకున్నాము ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఈజ్ కాసీ సీక్వెన్స్ అనేది మనం చూపించినాము. తర్వాత ఎవరీ కాసీ సీక్వెన్స్ ఈజ్ బౌండెడ్ అని మనకు తెలుసు. ఇంకొకటి బల్జాని-విస్టర్స్ థియరం ప్రకారం ఎవరీ బౌండెడ్ సీక్వెన్స్ హ్యాజ్ ఏ కన్వర్జెంట్ సబ్సీక్వెంట్ అనేది తెలుసు. ఇవి మనం యూజ్ చేస్తాం ఇక్కడ. ఇప్పుడు మన థియరం 2 ఏమంటే if Sn is a Cauchy sequence, then Sn is convergent అని చూపించాలి. సో కన్వర్జెంట్ అని చూపించాలి అంటే ఏమి బై డెఫినేషన్ అయినా చూపించవచ్చు. నేను చెప్పినా కదా కన్వర్జెంట్ అని చూపించాలంటే ఎన్ని డెఫినేషన్ అయినా చూపించవచ్చు. ఇంకా 2 లిమిట్ ఎగ్జిస్ట్ అయినా అవ్వాలి. వెరీ గుడ్. తర్వాత 2 సబ్సీక్వెన్సెస్ సేమ్ లిమిట్ మేడం. 2 సబ్సీక్వెన్సెస్ కి సేమ్ లిమిట్ ఎస్ అవన్నీ తీసుకుంటాం. అయితే ఇక్కడ నేనేం తీసుకున్నానంటే 2 సబ్సీక్వెన్సెస్ ఒకే లిమిట్ పాయింట్కి కన్వర్జెంట్ అయితే కన్వర్జెంట్ అవుతుంది అనేదాన్ని చూపించాలనుకుంటున్నాను. సో అది చూపించేదానికి నేనేం తీసుకున్నాను ఫస్ట్ డిఫరెంట్ వాటికి కన్వర్జెంట్ అవుతుందని తీసుకున్నాను. ఒకటి ఎల్కి ఇంకొకటి ఎల్ డాష్కి. సో డిఫరెంట్ వాటికి కన్వర్జెంట్ అవుతుందని తీసుకుంటే నాకేమొచ్చింది కాంట్రడిక్షన్. నేను తీసుకుంది తప్పు అని వచ్చింది కాబట్టి అవి 2 కూడా ఒకదానికి కన్వర్జెంట్ అవుతాయి. అది నేను చూపించాను. సో దానికోసము ఫస్ట్ లెట్ Sn ఈజ్ ఏ కాసీ సీక్వెన్స్. Sn అనేది కాసీ సీక్వెన్స్ అయితే బై డెఫినేషన్ ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 దేర్ ఎగ్జిస్ట్ m బిలాంగ్స్ టు n సచ్ దట్ mod SP minus SQ less than epsilon by 3 for all p, q greater than or equal to m.
మనకి ఫస్ట్ థీరం ఏమి ఇందాక రిజల్ట్ ఏం రాసుకున్నాము, ఎవ్రీ కాసీ సీక్వెన్స్ ఇస్ బౌండెడ్ కాబట్టి సిన్స్ ఎస్ఎన్ ఈజ్ కాసీ సీక్వెన్స్ ఇట్ ఈస్ బౌండెడ్. బై బోల్జాన్-మిశ్రస్ థీరం ఏమవుతుంది, ఎవ్రీ బౌండెడ్ సీక్వెన్స్ హ్యాస్ కన్వర్జెంట్ సబ్సీక్వెన్స్. సో ఎస్ఎన్ హ్యాస్ కన్వర్జెంట్ సబ్సీక్వెన్సెస్ ఏవైనా సరే ఎస్పీ ఎస్క్యూ తీసుకున్నాను. అవి ఏమనుకున్నాను, అవి బౌండెడ్ కాసీ సీక్వెన్స్ అనేది ఎస్ఎన్ అనేది కాసీ సీక్వెన్స్, అది బౌండెడ్ సీక్వెన్స్కి కన్వర్జెంట్ సబ్సీక్వెన్స్లు ఉంటాయి కాబట్టి ఈ ఎస్పీ ఎస్క్యూలో రెండు కన్వర్జెంట్, ఒకటి ఎల్ అనుకున్నా ఇంకొకటి ఎల్ డాష్ అనుకున్నాను. ఒకేదానికి అవ్వాలని లేదు, ఒకేదానికైతే ఎస్ఎన్ అనేది కన్వర్జెంట్ అయిపోతుంది. కాబట్టి సరే ఎస్పీ అనేది కన్వర్జెంట్ ఎల్ అని ఒకసారి, ఎస్క్యూ అనేది కన్వర్జెంట్ ఎల్ డాష్ అని తీసుకున్నాను. డెఫినేషన్ ప్రకారం కన్వర్జెన్స్ డెఫినేషన్ ప్రకారం ఏం రాస్తాను, ఫర్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 there exists n belongs to capital N such that SP minus L less than epsilon by 3 for all p greater than or equal to M. ఎందుకంటే SP is convergent to L, then SQ is convergent to L dash కాబట్టి and mod SQ minus L dash less than epsilon by 3 for all q greater than or equal to M. డెఫినేషన్ రాసాను వీటికి. సో if possible let us take epsilon is equal to L minus L dash greater than 0. epsilon greater than 0 కదా, సో ఎప్సిలాన్ని నేను L minus L dash అని తీసుకున్నాను. సో L minus L dash అని తీసుకుంటే మోడ్ L minus L dash నేను సింప్లిఫికేషన్ చేసి రాసుకుంటే ఏమొచ్చింది నాకు, దట్ ఈస్ ఈక్వల్ టు దట్ ఈస్ లెస్ దాన్ ఎప్సిలాన్ అని వచ్చింది. కానీ మనం ఏం తీసుకున్నాము, ఈజ్ ఈక్వల్ టు అని తీసుకున్నాం. కాబట్టి సో ఇది కాంట్రడిక్షన్ కాబట్టి ఎస్ఎన్ హ్యాస్ యూనిక్ లిమిట్ పాయింట్ ఎల్. సో ఆ యూనిక్ లిమిట్ పాయింట్ ఎల్ ఏమవుతుంది, therefore ఎస్ఎన్ ఈజ్ ఏ యూనిక్ లిమిట్ పాయింట్ ఎల్ అంటే ఎస్ రెండు సబ్సిక్వెంట్లు ఎల్కే కన్వర్జెంట్ అవుతాయి అని అర్థం. సో రెండు సబ్సిక్వెంట్లు ఎల్కే కన్వర్జెంట్ అయితే ఆటోమేటిక్గా ఎస్ఎన్ అనేది కన్వర్జెంట్ సీక్వెన్స్, కన్వర్జెంట్ టు ద ఎల్ అవుతుంది. సో therefore ఎవ్రీ కాసీ సీక్వెన్స్ ఈజ్ కన్వర్జెంట్ సీక్వెన్స్. ఓకేనా, ఏమైనా డౌట్ ఉందా ఏమైనా? ఓకే, ఎస్. సో నెక్స్ట్ థీరం ఏమంటే, సరే ఇది ఇలా అడిగినప్పుడు రెండు థీరంలు రాయాలి మీరు. A sequence is convergent if and only if it is Cauchy sequence. It is Cauchy sequence. సో అంటే ఏం చూపించాలమ్మా, ఎవరైనా చెప్తారా? 2 parts చూపించాలి. ఏం చూపించాలి, నెసెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్. సో ఏం చూపించాలి, ఫస్ట్ కన్వర్జెంట్ సీక్వెన్స్ కాసీ సీక్వెన్స్ చూపించాలంట, మళ్ళీ కాసీ సీక్వెన్స్ తీసుకొని కన్వర్జెంట్ అని చెప్పారు. వెరీ గుడ్. ఏ సీక్వెన్స్ ఈజ్ కన్వర్జెంట్ దట్ ఇంప్లైస్ ఇట్ ఈస్ కాసీ సీక్వెన్స్ అని చూపిస్తాం. ఇట్ ఈస్ కాసీ సీక్వెన్స్. మీరు రాసుకోండి మా థీరము అంటే ఏమి, ఇది థీరం 1. థీరం 1 ఏమి, Cauchy sequence is convergent. Theorem 1, convergent sequence is every convergent sequence is Cauchy sequence. So convergent sequence is Cauchy sequence అంటే థీరం 1. ఫస్ట్ థీరం రాసుకోండి ఇక్కడ. ఓకేనా, ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్కి ఏమి, ఇఫ్ a sequence is Cauchy sequence is Cauchy sequence that implies ఏమవుతుంది, it is convergent. సో ఇది థీరం 2. సెకండ్ ఏంటి, ఎవ్రీ Cauchy sequence is convergent sequence అనేది చెప్పినా కదా ఇందాక. సో మొత్తం ఇవి మీ ఒక్కదాని మీద డిపెండ్ అయి ఉన్నాయి. ఏవది, ఓన్లీ డెఫినేషన్ పైన. Cauchy సీక్వెన్స్ డెఫినేషన్ నేర్చుకున్నారంటే సో ఈజీగా ఈ థీరమ్స్ కూడా రాసేయచ్చు. ఏమో థీరమ్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? వెరీ ఇంపార్టెంట్, రాసుకోండి. సో థర్డ్ థీరంకి 2 థీరమ్స్ కలిపి రాసుకోండి. నేను వదిలేశాను, మీరు ఇక్కడ థీరం 1 రాసుకోవాలి, ఇక్కడ థీరం 2 రాసుకోవాలి. ఓకేనా? అమ్మాయి మీరు పలికితే ఓకే అంటే సరే, లేదు అర్థమైంది కదా Cauchy సీక్వెన్స్ అనేది.
ఓకే, మొన్న చెప్పిన ప్రాబ్లం ఏమైనా చెప్పమంటారా, అవసరం లేదా? ఎస్, అంటే ఫస్ట్ థీరం సెకండ్ థీరం అంతా రాసుకోవాలి. అంతా రాసుకోవాలి. ఇక్కడ థీరం 1 రాసుకోవాలి మొత్తం, ఎందుకంటే ఇలా క్వశ్చన్ ఇచ్చినారనుకోండి 2 థీరమ్స్ కలిపి రాయాలి. ఇది రాసుకొని ఇలా స్టేట్మెంట్ రాసుకొని ఫస్ట్ థీరం రాసుకోండి ప్రూఫ్, తర్వాత సెకండ్ ఈ స్టేట్మెంట్ రాసుకొని సెకండ్ థీరం ప్రూఫ్ రాసుకోండి. ఓకేమ్మా? నెసరీ సఫిషియెంట్ కండిషన్. ఎస్ మా.